భారతదేశ చరిత్ర కేవలం రాజులు సామ్రాజ్యాల కథ కాదు. కాలగర్భంలో నిక్షిప్తమైన అద్భుతమైన రహస్యాలు, ఊహించని నిజాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. అవి నేటికీ మనల్ని ఆశ్చర్యచకితులను చేస్తాయి. ప్రాచీన గుజరాత్లోని లోథాల్ నగరంలో ప్రపంచంలోనే మొట్టమొదటి టైడల్ డాక్యార్డ్ ఉండేది. ఇది వేదకాలం నాటి ఇంజనీరింగ్ అద్భుతం. కళింగ చక్రవర్తి ఖారవేలుడు తన హతిగుంఫా శాసనంలో కేవలం యుద్ధ విజయాలను మాత్రమే కాకుండా అనేక అనాథలకు గృహాలను నిర్మించిన దానగుణాన్ని కూడా వివరించాడు. కర్ణాటకలోని పాటదకల్లో ఉత్తర భారత నాగర మరియు దక్షిణ భారత ద్రావిడ శైలుల దేవాలయాలు పక్కపక్కనే ఉండటం అద్భుతమైన నిర్మాణ సమన్వయాన్ని సూచిస్తుంది. ఇది ఒక మ్యూజియంలా రెండు విభిన్న శైలులను ఒకే చోట చూపినట్లు. శాతవాహన రాజులు నాణేలపై ఓడల చిత్రాలను ముద్రించారు. ఇది వారి విస్తారమైన సముద్ర వాణిజ్యాన్ని, రోమ్తో సహా అంతర్జాతీయ సంబంధాలను వెల్లడిస్తుంది. ప్రాచీన తమిళ సంఘం సాహిత్యంలో ప్రస్తావించబడిన పూంపుహార్, కవేరిపట్నం అనే ప్రధాన ఓడరేవు నగరం సముద్రమట్టాలు పెరగడం వల్ల మునిగిపోయిందని పురావస్తు ఆధారాలు సూచిస్తున్నాయి. ఇది అట్లాంటిస్ వంటి నగరాల వలె అద్భుతంగా ఉంటుంది. గుజరాత్లోని వల్లభి విశ్వవిద్యాలయం నలంద అంతగా ప్రసిద్ధి చెందినప్పటికీ జైన మరియు బౌద్ధ విద్యకు ఒక ముఖ్యమైన కేంద్రంగా ఉండి జ్ఞానాన్ని పశ్చిమాన వ్యాప్తి చేసింది. వరంగల్లోని కాకతీయ పాలకులు వేసవిలో కూడా నీటి కొరత లేకుండా చూసుకోవడానికి, వర్షపు నీటిని నిల్వ ఉంచుకోవడానికి భారీ చెరువుల కాలువల వ్యవస్థను నిర్మించారు. వారి నీటిపారుదల నైపుణ్యం ఆధునిక డ్యాంలకు ఏమాత్రం తీసిపోదు. తూర్పు భారతదేశంలోని పాలా సామ్రాజ్యం బౌద్ధమతానికి విశేషమైన ప్రోత్సాహాన్ని అందించిందిన లందా విక్రమశిల వంటి అనేక మహావిహారాలను స్థాపించి ఆసియా అంతటా బౌద్ధ జ్ఞానాన్ని విస్తరింపజేసింది. ప్రాచీన కళింగ రాజ్యంలో కనుగొనబడిన గంజం శాసనం మాతృస్వామ్య సమాజాల ఉనికిని సూచిస్తుంది. ఇది సాధారణంగా పితృస్వామ్య భారతీయ సమాజాల చిత్రానికి భిన్నంగా ఉంటుంది. బంగాళాఖాతం తీరంలో, ముఖ్యంగా తమిళనాడులో రోమన్ నాణేలుకుండ పెంకులు లభించడం ప్రాచీన కాలంలో భారతదేశానికి, రోమన్ సామ్రాజ్యానికి మధ్య ఉన్న విస్తృతమైన వాణిజ్య సంబంధాలకు నిదర్శనం. ఈ రహస్యాలు మిమ్మల్ని ఆశ్చర్యపరిచాయా? అయితే మరిన్ని అద్భుతాలను తెలుసుకోవడానికి మనతో కనెక్ట్ అయి ఉండండి.